వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడే విధానము మరియు వాటి వల్ల ఉపయోగాలు. ఇయి మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మొత్తం రైతుకి ఏ విధంగా ఉపయోగపడతాయి దాంట్లో వచ్చేలకే వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ సార్ నేను చెప్పేది. అగ్రి 82 ఇందాక చెప్పాను వాటిలో వచ్చేలకే 4 కేటగరీలుగా డివైడ్ చేశారు సార్ ప్రొడక్ట్స్‌ని. వాటిలో వచ్చేలకే ఇదొకటండి అగ్రి 82 అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తది. ఏం సార్ ఉత్ప్రేరకం అంటే అగ్రి 82 జనరల్‌గా వచ్చేలకే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఏం చేశారంటే మార్కెట్‌లోకి గమ్ తీసుకొచ్చారు. మార్కెట్‌లోకి కెమికల్ బేస్డ్‌లో ఏం చేశారంటే గమ్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆ గమ్ ఎట్లా పనిచేస్తది సార్ అంటే, ఎక్కువ మొత్తంలో మామూలుగా కెమికల్ పర్సెంటేజ్ వాడుతున్నారు కాబట్టి, భూమి అనేది ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది. మనం వాడే కెమికల్ వల్ల మనం కొన్ని ప్రొడక్ట్స్‌ని ఏం చేస్తున్నాం సార్ అంటే ఆటోమేటిక్‌గా స్ప్రే చేస్తున్నాము. స్ప్రే చేసేటప్పుడు అయి ఆకు మీద మనం స్ప్రే చేసినప్పుడు కారిపోయి కింద పడిపోతున్నాయి. ఆకు మీద మనం స్ప్రే చేసినప్పుడు అదేంటంటే నీటి బిందువుల్లాగా ఒక తుప్పర్లాగా ఆకు మీద పడి ఏం చేస్తున్నాయంటే అది జల్లుని రాలి కింద పడిపోతున్నాయి. అందువల్ల ఏందంటే అది కంపల్సరీగా చిలక 2 రకాలుగా మనకు డ్యామేజ్ జరుగుతుంది. ఒకటేమో మనం స్ప్రే చేసిన మందనేది మొక్కకనేది స్ప్రెడ్ అవ్వట్లేదు. రెండోదేందంటే అయి జల్లుని రాలి కింద పడటం వల్ల భూమనేది డ్యామేజ్ అయ్యి భూసారం కోల్పోతుంది అనే ఉద్దేశంతో గమ్ముని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ గమ్ యొక్క లక్షణం ఏంటి సార్ అంటే, గమ్ అనేది ఆకు మీద నుంచి మనం ముందుని స్ప్రే చేసినప్పుడు మనం ముందుని స్ప్రే చేసినప్పుడు ఆ మందనేది ఆకుకు పట్టి ఉంచేటట్టుగా కిందగా రాలిపోకుండా ఈ గమ్ అనేది ఉపయోగపడేది. అది ఓన్లీ గమ్‌గానే పనిచేసేది. మన కంపెనీ అట్లా గాదు. అగ్రి 82 అనేది ఏ విధంగా రైతుకి ఉపయోగపడుతుందంటే ఫస్ట్ వన్ మీరు చెప్పినట్టే ఒక గమ్‌గా పనిచేస్తుంది. అంటే ఏంటి? మందుని మామూలుగా ఆకు పైన ఉండేటట్టు పట్టుండేటట్టు పనిచేస్తుంది. రెండోదేందంటే రైతుకి ఓన్లీ వండర్‌ఫుల్ అండి. ఒక యాక్టివేటర్‌గా పనిచేస్తది. యాక్టివేటర్. చెప్తా దాని గురించి యాక్టివేటర్ అంటే. రెండోది స్ప్రెడర్‌గా పనిచేస్తది. మూడోది వెక్టర్‌గా పనిచేస్తది. ఏం సార్ యాక్టివేటర్ అంటే? ఈ అగ్రి 82 అనేది మనం ఏం చేయాలంటే రైతులు విపరీతంగా పదే పదే ఏం చేస్తున్నారంటే దోమ, నల్లి, తామర పురుగుని చంపటం కోసం ఏం చేస్తున్నారంటే మార్కెట్‌లో రసాయనిక అంటే కెమికల్ బేస్డ్‌లో ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే పదే పదే పిచికారం చేయడం జరుగుతుంది. ఆ మందనేది సరిగ్గా పనిచేయట్లేదు. నంబర్ ఆఫ్ టైమ్స్ పదే పదే వాడాల్సొస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రైతు యొక్క పెట్టుబడి అనేది బాగా పెరిగిపోతుంది. అందువల్ల అట్లా రైతు యొక్క పెట్టుబడి అనేది పెరగకూడదు. ఎట్లైనా కంపల్సరీగా పెట్టుబడిని తగ్గించాలనే ఉద్దేశంతో మన కంపెనీ అనేది అగ్రి 82ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ అగ్రి 82 అనేది రైతు తీసుకొచ్చిన ఏ కెమికల్ బేస్ అంటే ఏంటి పురుగు మందు గాని, దోమ మందు గాని, నల్లి గాని, తామర పురుగు గాని, ఫంగస్‌కు సంబంధించిన మందులు ఏ మందులైనా కంపల్సరీగా అగ్రి 82 అనేది కలిపి మనం స్ప్రే చేయించగలిగితే ఎంత వండర్‌ఫుల్ రిజల్ట్ అంటే ఫస్ట్ వన్ యాక్టివేటర్‌గా పనిచేస్తుంది. యాక్టివేటర్ అంటే మందు యొక్క పవర్‌ని బాగా పెంచుతుంది. మనం ఏ మందులైనా కలపండి. మీరు కంపల్సరీగా కెమికల్ తీసుకొస్తున్నారు. లేదు కొంతమంది గడ్డి మందులు వాడుతున్నారు. గడ్డి మందులు వాడటం వల్ల ఆటోమేటిక్‌గా భూమి బాగా డ్యామేజ్ అవుతుంది. కానీ ఆ గడ్డి మందులో మంది కలపండి. భూమి చాలా వరకి మామూలుగా వచ్చేలుగా దాని యొక్క సారాన్ని కోల్పోకుండా చేస్తది. అగ్రి 82ని కలిపి వాడించినట్లయితే ఆ మందుని బాగా పనిచేసేటట్టు పనిచేసేటట్టు చేస్తుంది. అంటే ఏంటి మందు పవర్‌ని బాగా పెంచుతుంది. రెండోది స్ప్రెడర్‌గా పనిచేస్తది. స్ప్రెడర్‌గా పనిచేస్తదంటే కంపల్సరీగా ఏం చేస్తారంటే ఈ అగ్రి 82 అనేది రైతు యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఆ కెమికల్‌ని తీసుకొచ్చి ఆటోమేటిక్‌గా పిచికారీ చేసినప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే, ఆకు మీద తుప్పర్ల రూపంలో బిందువులు నీటి బిందువులు
ఆల్రెడీ ఆకు మీద నీటి బిందువులాగా ఆ మందు మొత్తం ఏందంటే ఆకు మీద బిందువుల్లాగా పడిపోతుంది. ఒక తుప్పరులాగా బిందువుల్లాగా పడిపోతుంది. మరి అయి తర్వాత ఏం చేస్తున్నాయంటే కంపల్సరీగా ఏదైనా గాలొచ్చినా కంపల్సరీగా ఆ బిందువుల రూపంలో కిందకి జల్లున రాలిపోయి కింద మీద భూమి మీద పడుతుంది. అక్కడ ముందనేది మొక్కకు పట్టట్లేదు. మొక్కకు పట్టట్లేదు గాబట్టి దోమ, నల్లి పురుగు గాని, తామర పురుగు గాని మామూలుగా ఏదైనా కంట్రోల్ అవ్వట్లేదు. దానికోసం పదే పదే కెమికల్ వాడాల్సొస్తుంది. బట్ ఈ అగ్రి 82 అనేది కలిపితే ఏం చేస్తుందంటే ముందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి సప్లై చేస్తది. స్ప్రెడ్ చేస్తది. స్ప్రెడ్ చేస్తది. స్ప్రెడ్ చేయడం ఏందంటే ఆకు మీద సపోజ్ చిన్న బిందువులా పడితే అదంతా ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి జనరల్‌గా వచ్చేలకి మనకి దోమ గాని, పురుగు గాని, నల్లి గాని ఎక్కడ ఉంటది సార్ అంటే రైతులకు బాగా తెలుసు. రైతు ఏం చేస్తాడు మామూలుగా ఒక మందుని తీసుకొని పిచికారి చేసుకుంటా ఎళ్తాడు. స్ప్రే చేసుకుంటా ఎళ్తాడు. ఎక్కడ సార్ అంటే ఆకు పై భాగాన స్ప్రే చేసుకుంటా ఎళ్తాడు. కానీ ఇప్పుడొచ్చేలకి మన మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే దోమ గాని, నల్లి గాని, పురుగు గాని ఎక్కడుంటదంటే ఆకు అడుగు భాగాన ఉంటది సార్. ఆకు అడుగు భాగాన ఉంటది. మరి ఆకు అడుగు భాగానికి రైతు తీసుకొచ్చిన కెమికల్ అనేది స్ప్రెడ్ అవుతుందంటే 100% అది అనేది స్ప్రెడ్ అవుతది. ఎక్కడ స్ప్రే చేస్తారు? రైతు ఎక్కడ స్ప్రే చేసుకుంటూ ఎళ్తాడండి? ఆకు పై పైన స్ప్రే చేసుకుంటూ ఎళ్తాడు. ఆకు పై భాగాన స్ప్రే చేసుకుంటూ ఎళ్తాడు. మరి దోమ, నల్లి, పురుగనేది కంపల్సరీగా ఆకు కింద భాగాన ఉంటది. అడుగు భాగాన ఉంటది. మరి ఆ మందనేది చేస్తుందా అంటే 100% అనేది మందు పనిచేస్తే పదే పదే వాడాల్సిన అవసరం ఉండదండి రైతు. ఒక్కసారి మనం యూజ్ చేస్తే 100% దాని రిజల్ట్ రావాలి. రిజల్ట్ వస్తుందంటే రావట్లేదు. ఇప్పుడు మన అగ్రి 82 అనేది అటువంటి పురుగు మందుల్లో గాని, దోమ మందులో గాని, అటువంటి నల్లి మందులో గాని, లేదు ఫంగిసైడ్‌లో గాని దీన్ని కలిపితే ఇదేం చేస్తది సార్ అంటే మందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి స్ప్రెడ్ చేస్తది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైతు ఏం చేస్తాడు పైన స్ప్రే చేసుకుంటా ఎళ్తాడు గదా! జస్ట్ ఒకసారి రైతు ఆ దరికెళ్ళి మళ్ళీ ఈ దరికొచ్చేలకి మన ముందు ఏం చేస్తాడంటే ఆకు మీద స్ప్రే చేసిన మందుని ఆకు అడుగు భాగానికి స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తాడండి. చెప్పండి కావాలంటే. చూపిచ్చండి. పైన స్ప్రే చేస్తాం. జస్ట్ 2-3 నిమిషాల్లో ఆటోమేటిక్‌గా ఆకు అడుగు భాగానికి స్ప్రెడ్ అయ్యి ఉంటది. దాన్నే స్ప్రెడర్ అంటాం. మన అగ్రి 82 అనేది ఎట్లా పనిచేస్తదంటే స్ప్రెడర్‌గా పనిచేస్తది. స్ప్రెడర్. స్ప్రెడర్ అంటే మందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి స్ప్రెడ్ చేస్తది. ఆకు పై భాగాన మనం స్ప్రే చేసుకుంటా ఎళ్తే జస్ట్ 1-2 మినిట్స్‌లో ఆకు అనేది ఏం చేస్తదంటే అడుగు భాగానికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. మందనేది ఆకులో ప్రతి భాగానికి స్ప్రెడ్ చేస్తది. స్ప్రెడర్‌గా పనిచేస్తది. అగ్రి 82 ఎట్లా పనిచేస్తది సార్ అంటే స్ప్రెడర్‌గా పనిచేస్తది. స్ప్రెడర్ అంటే ఆకుల్లో మొక్కలో ప్రతి పార్ట్‌కి మందును సప్లై చేస్తది. దాన్ని స్ప్రెడర్ అంటారు. మూడోది ఎట్లా పనిచేస్తదంటే వెక్టర్‌గా పనిచేస్తది. వెక్టర్. ఏం సార్ వెక్టర్ అంటే? ఏం లేదండి. మనం కంపల్సరీగా ఏం చేస్తామంటే రైతు ఆల్రెడీ మందుని స్ప్రే చేస్తా ఉంటారు. మందుని పిచికారీ చేస్తా ఉంటారు. కానీ మనకేందంటే విపరీతమైన గాలి విపరీతంగా తోలుతా ఉంటది. కానీ ఏం చేస్తాడంటే రైతు అతని పని అతను చేసుకుంటా ఎళ్ళాల్సిందే. అతని పని అతను చేసుకుంటా వెళ్తుండే. మరి ఇప్పుడు మామూలుగా వచ్చేలకి విపరీతంగా ఎండలున్నాయనే ఉద్దేశంతో మనం అట్లా ఉంటే ఉండేది కాదు. విపరీతంగా ఏం చేయాలి సార్ అంటే అతని పని అతను చేసుకుంటూ ఎళ్తాడు. అప్పుడు ఆ సందర్భంలో మనకు గాలులు భయంకరంగా ఏస్తా ఉంటాయి. అప్పుడేందంటే మన మందనేది కంపల్సరీగా ఊరకనే ఆరిపోతా ఉంటది. మనం స్ప్రే చేస్తా ఉంటాడు. స్ప్రే చేస్తే ఆటోమేటిక్‌గా ఏందంటే మందు ఆరిపోతా ఉంటది. ఆరిపోతుందంటే మొక్కకు పట్టదండి. మందనేది స్ప్రే చేయంగానే ఎంటనే ఆరిపోయిందంటే ఆ మందనేది మొక్కకు పట్టదు. కానీ మన అగ్రి 82 అనేది కలపటం వల్ల ఏం చేస్తుందంటే ఆకు మీద తేమ పర్సెంటేజ్ ఎక్కువ టైం ఉండేటట్టు ఈ అగ్రి 82 అనేది ఉపయోగపడుతుంది రైతుకి. ఆకు మీద తేమ పర్సెంటేజ్ ఎక్కువ టైం నిలవ ఉండేటట్టు చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి వెక్టర్ అంటే మనం ముందు అగ్రి 82 కలిపి వాడినట్లయితే రైతు ముందుని పిచికారీ చేయంగానే ఎంటనే ఆరిపోయేటట్టు చేయదండి. ఆకు మీద తేమ పర్సెంటేజ్ ఎక్కువ టైం నిలవ ఉండేటట్టు చేస్తది.
ఆకు మీద తేమ పర్సెంటేజ్ ఎక్కువ టైం నిలవ ఉండేటట్టు చేస్తది. ఎక్కువ టైం అనేది ఆకు మీద తేమ పర్సెంటేజ్ ఉంటుంది గాబట్టి, ఆ మున్ మొక్కలేం చేస్తాయంటే దాన్ని పీల్చుకొని, ముందు ఏదన్నా పని చేసే విధంగా అంటే తేమ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా మొక్క దాన్ని గ్రహిస్తుంది. గ్రహిస్తుందంటే ఆటోమేటిక్‌గా ఏందంటే, ఈ మనం దేనికోసం తీసుకొచ్చి మందు యూజ్ చేసామో అయి కంపల్సరీగా ఏందంటే, బాగా కంట్రోల్ అవుతాయి. ఏం సార్ అయ్యి? దోమ గాని, పురుగు గాని, నల్లి గాని, ఏదన్నా ఫంగస్‌కి సంబంధించిన ఫంగిసైడ్ తీసుకొచ్చి వాడినప్పుడు బట్ అగ్రి 82 కలపటం వల్ల ఏం జరుగుతుందంటే ఒకటి వెక్టర్‌గా పనిచేస్తది, స్ప్రెడర్‌గా పనిచేస్తది, యాక్టివేటర్‌గా పనిచేస్తది. యాక్టివేటర్‌గా పనిచేస్తది, స్ప్రెడర్‌గా పనిచేస్తది, వెక్టర్‌గా పనిచేస్తది. యాక్టివేటర్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి మందు పవర్‌ని బాగా పెంచుతుంది. మీరు మార్కెట్‌లో తెచ్చిన ఏ మందులో కలిపిన 82ను యూజ్ చేసినా, ఏ మందులో కలిపినా ఆ మందు పని చేయని మందును కూడా పని చేసేటట్టు చేస్తది. పని చేయని మందును కూడా పని చేసేటట్టు చేస్తది. అది యాక్టివేటర్‌గా పనిచేస్తుంది. స్ప్రెడర్ అంటే మందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి సప్లై చేసేటట్టు చేస్తుంది. అన్ని భాగాలకి మొక్కలో ఉన్న అన్ని భాగాలకి మందుని స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తది. వెక్టర్ అంటే ఆకు మీద తేమ పర్సెంటేజ్ ఎక్కువ టైం నిలవ ఉండేటట్టు ఈ అగ్రి 82 అనేది చేస్తుంది. ఇట్లా చేస్తుంది కాబట్టి రైతుకి ఎట్లా ఉపయోగపడుతుందంటే ఇది చెప్పానుగా మార్కెట్‌లో తెచ్చిన పని చేయని మందును గూడా ఇది ఏం చేస్తదంటే పని చేసేటట్టు చేస్తది. దీంతో పాటు ఇంకా వండర్‌ఫుల్ అండి మామూలుగొచ్చేలకి భూమి యొక్క పీహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తదండి. ఏం సార్ పీహెచ్ అంటే? పొటెన్షియల్ హైడ్రోజన్ నిర్ధారణ పరీక్షలు చేపించినట్టయితే భూమి యొక్క పీహెచ్ అనేది 0-14% ఉంటదండి. ఈ 0-14% ఉంటే మన భూమి అనేది 0-6% ఉన్నా మనం ఏ మందు యూజ్ చేసినా అది పనిచేయదండి. భూమి అనేది పీహెచ్ భూమి యొక్క పీహెచ్ ఎంతుండాలి సార్ అంటే 0-6% ఉన్నా మనం ఏ మందు యూజ్ చేసినా అది పనిచేయదు. రెండోది 7-14% ఉన్నా కంపల్సరీగా వచ్చేలకి మనం ఏ మందు మీరు యూజ్ చేసండి. బలం గట్లైనా యూజ్ చేయండి. పైన స్ప్రేన్ అయినా యూజ్ చేసింది కంపల్సరీగా 100% ఏందంటే భూమి తీసుకోదు. రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఎంతుండాలి పీహెచ్ అనేది? భూమి యొక్క పీహెచ్ అనేది 6-7% ఉంటే మీరు ఏ మందు పిచికారి చేసినా లేదు మీరు భూమిలో పెట్టే బలం యూజ్ చేసినా కంపల్సరీగా మొక్క తీసుకుంటది. ఎంతుండాలంటే భూమి యొక్క పీహెచ్ 6-7% దాన్ని తటస్థ పీహెచ్ అంటారు. తటస్థంగా ఉండాలి. 6-7% ఉంటేనే మనం ఏ మందు యూజ్ చేసినా మొక్క తీసుకుంటది. అందువల్ల పీహెచ్‌ని మనం అగ్రి 82 అనేది ఇది నిన్న చెప్పాను ఆల్రెడీ మనం కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ యూజ్ చేస్తారు సార్ అనేది. ఆ కాంప్లెక్స్ ఎరువులో ఈ అగ్రి 82ని కాంప్లెక్స్ ఎరువులంటే చెప్పాను కదా! డీఏపీ 20-20లో 3-19 అని కంపల్సరీగా బలం కట్టలు యూజ్ చేస్తారు. ఆ బలం కట్టలలో మన అగ్రి 82 దీన్ని కలిపి మనం కంపల్సరీగా చిమ్మించినట్లయితే 100% భూమి యొక్క పీహెచ్‌ని బాగా ఏం చేస్తదంటే తటస్థ పీహెచ్ 6-7% ఉండేటట్టు బ్యాలెన్స్ చేస్తది. భూమి యొక్క పీహెచ్‌ని కంట్రోల్ చేస్తది. తటస్థ పీహెచ్ ఉండేటట్టు చేస్తది. అండ్ అగ్రి 82 అనేది కంపల్సరీగా వచ్చేలాగా మీరు ఆ బలం కట్టలో యూజ్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఇంకోటి భూమిలో వాటర్ యొక్క పర్సెంటేజ్‌ని ఎక్కువ టైం నిలవ ఉండేటట్టు కూడా చేస్తది. అగ్రి 82 అనేది వాటర్ యొక్క కంటెంట్‌ని భూమిలో ఎక్కువ టైం నిలవ ఉండేటట్టు చేస్తది. ఇంకోటి ఈ అగ్రి 82 అనేది బయట తెచ్చిన మందుల్లో కలపటం వల్ల యూనిఫార్మ్ సొల్యూషన్ అంటే కంపల్సరీగా ఏందంటే ముందు నిందా చెప్పాను. ముందు కంపల్సరీగా వచ్చేలకి అంతా మిక్స్ అయ్యేటట్టు. ఏ మందులో తీసుకొచ్చి కలిపినా కంపల్సరీగా ఏందంటే, ఆ మందు మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేస్తది. యూనిఫార్మ్ సొల్యూషన్‌గా చేస్తుంది. అంటే అగ్రి 82 దేంట్లో అయినా కలిపినట్లు అది కంపల్సరీగా వచ్చేలకి మందనేది కంపల్సరీగా మొత్తం కలిసిపోయేటట్టు యూనిఫార్మ్ సొల్యూషన్‌గా ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒక్కసారి నేను చెప్పిన పాయింట్స్ మొత్తం రిపీట్ చేస్తాను. ఫస్ట్ వన్ అగ్రి 82 అనేది పురుగు మందుల్లో గాని, దోమ మందులో గాని, నల్లి మందుల్లో గాని, తామర పురుగు మందులో గాని, లేదు ఫంగిసైడ్స్‌లో గాని ఇది కలిపి వాడినట్లయితే
రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫస్ట్ వన్ ఇది ఒక యాక్టివేటర్‌గా పనిచేస్తుంది. యాక్టివేటర్ అంటే ముందు యొక్క పవర్‌ని బాగా పెంచుతుంది. 2 అగ్రి 82 అనేది స్ప్రెడర్‌గా పనిచేస్తుంది. స్ప్రెడర్‌గా పనిచేస్తుందంటే అగ్రి 82 అనేది ముందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి స్ప్రెడ్ చేస్తుంది. మూడో పాయింట్ ఇది ఒక ఎక్టర్‌గా పనిచేస్తుంది. వెక్టర్ అంటే ఆకు మీద తేమ పర్సెంటేజ్ ఎక్కువ టైం నిల్వ ఉండేటట్టు చేస్తది. ఆరిపోకుండా ఎక్కువ టైం నిల్వ ఉంటే ఆ మందనేది మొక్కకి పడుతుంది. మొక్కకు పడుతుందంటే ఆటోమేటిక్‌గా దోమ గాని, నల్లి గాని, తామర పురుగు గాని దాని యొక్క రిజల్ట్ బాగా అయి చనిపోయేటట్టు చేస్తది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేలకి భూమి యొక్క పీహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తది. అంటే తటస్థ పీహెచ్ ఉండేటట్టు, భూమి యొక్క పీహెచ్ ఎంత ఉండాలి 6-7% ఉండేటట్టు ఇది బ్యాలెన్స్ చేస్తది. అండ్ ఆల్సో భూమి యొక్క తేమ పర్సెంటేజ్‌ని ఎక్కువ టైం నిల్వ ఉండేటట్టు చేస్తది భూమిలో. అంటే మనం ఏం చేయాలంటే బలం కట్టలో కలిపేయాలి. ఎంత ఎయాలని నేను డోసేజ్ చెబుతాను. ఇదొకటి మనం అగ్రి 82 అనేది కంపల్సరీగా ఏరియా మందుల్లో కలపడం వల్ల అది ఏం చేస్తదంటే యూనిఫార్మ్ సొల్యూషన్‌గా మందుని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తది. అర్థమైందా? పక్కన మీకొకసారి నేను ఆల్రెడీ చూపిచ్చాను. పక్కన ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఈ అగ్రి 82 కలపకపోతే అదిగోండి రైతు స్ప్రే చేసినప్పుడు ఆ విధంగా ఏందంటే ఒక నీటి బిందువు రూపంలో ఆకు మీద ఆ విధంగా ఉంటాయి. నీటి బిందువుల్లాగుంటాయి. ఈ నీటి బిందువులేందంటే సపోజ్ చిన్న గాలొచ్చినా కూడా ఆటోమేటిక్‌గా ఆ బిందువు అనేది కిందకి రాలి పడిపోతుంది. ఆ బిందువు రాలిపోతుందంటే ఆటోమేటిక్‌గా అది పని చేయదండి. అంటే ఏంది ఆకు తీసుకోదు. అంటే మొక్క తీసుకోదండి. మొక్క తీసుకోదంటే ఆ బిందువు అనేది జల్లున రాలి కింద పడిపోతుంది. కింద పడిపోతుందంటే 2 రకాల డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వన్ మందనేది వేస్ట్ అవుతుంది. రెండోదేంటంటే భూమి మీద పడటం వల్ల భూమి యొక్క సారం మొత్తం కోల్పోతుంది. పదే పదే వాడుతా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా అయ్యి నీటి బిందువుల రూపంలో భూమి మీద పడిందంటే భూమి ఏమవుతుంది సార్? సారం మొత్తం కోల్పోతుంది. అట్లా సారం కోల్పోతుందని సౌడు భూములు అవుతున్నాయనే ఉద్దేశంతో మనం కంపల్సరీగా ఏం చేస్తారంటే ఈ అగ్రి 82ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎంత వండర్‌ఫుల్ పనిచేస్తదంటే వండర్‌ఫుల్ పనిచేస్తది. దీంతో పాటు మన అగ్రి 82 కలిపితే ఎట్లా ఉంటాయంటే మొక్క మామూలుగొచ్చేలకే ముదురు ఆకుపచ్చ వర్ణంలో చూడటానికి సూపర్‌గా ఉంటదండి. అగ్రి 82 అనేది వాడితే పైరనేది ఎట్లా ఉంటదంటే మొక్క పెరిగే విధానం డిఫరెంట్‌గా ఉంటదండి. ఎట్లా ముదురు ఆకుపచ్చ కలర్‌లో వర్ణం చూడటానికి సూపర్‌గా ఉంటది. ముదురు ఆకుపచ్చ రంగులో పైర్లు డిఫరెంట్‌గా కనిపిస్తా ఉంటది. సూపర్ రిజల్ట్, వండర్‌ఫుల్ రిజల్ట్. ఈ అగ్రి 82 అనేది ఇక్కడ మీకు ఇంకా పిక్చర్‌లో ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీగా కొద్దిగా చదువు రానోళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చాలా నేను పిక్చర్‌లు కూడా చూపించానండి. ఒకసారి చూడండి. ఇదిగోండి చూడండి మనకేం చేస్తది జనరల్‌గా వచ్చేలకే రైతు ఆటోమేటిక్‌గా ఏందంటే మందు స్ప్రే చేస్తా ఉంటారు. అనుకోకుండా వర్షం పడతా ఉంటది. ఈ వర్షం వల్ల ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఎంటనే మందు కారిపోయి మందనేది పనిచేయదు. రైతేమో విపరీతంగా ఖర్చు పెట్టి తీసుకొస్తారు. అది కలిపి పిచికారీ చేసే టైంలో హాఫ్ అన్ అవర్‌లో 15 నిమిషాల్లో వర్షం ఆల్రెడీ వర్షం వచ్చేసి మందు మొత్తం కారిపోతుంది. ఇది జరుగుతుందా? జరగదా? మీరు చెప్పండి ఒకసారి. ఎంతో మంది సార్ నేను ఆల్రెడీ స్ప్రే చేశాను సార్. స్ప్రే చేసిన 15 నిమిషాలకు వర్షం పడింది సార్ అంటారు. కానీ ఈ అగ్రి 82 అనేది కలిపినట్టయితే జస్ట్ 10 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో ఆటోమేటిక్‌గా మందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి స్ప్రెడ్ చేస్తది. 10 నిమిషాల్లో మందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి స్ప్రెడ్ చేస్తది. మరి మందుని మొక్కలో ప్రతి పార్ట్‌కి స్ప్రెడ్ చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఆ మందనేది పనిచేసేటట్టు చేస్తుంది కాబట్టి, వర్షం పడినా రైతుకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అంటే రైతు రైతు తీసుకొచ్చి స్ప్రే చేసే మందుల్లోనే ఆటోమేటిక్‌గా వర్షం పడితే అది మొత్తం పని చేయకుండా పోతున్నాయి కాబట్టి, ఈ అగ్రి 82ని కలిపినట్టయితే ఈ అగ్రి 82ని కలిపినట్టయితే జస్ట్ 10 నిమిషాల్లోనే ఈ మందుని ఏం చేస్తదంటే మొక్కలో ప్రతి పాటికి స్ప్రెడ్ చేస్తది కాబట్టి, వర్షం పడినా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు రైతుకి. వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఒక్కసారి చూడండి ఇందాక చూపించాను. అగ్రి 82 కలపకుండా స్ప్రే చేసినట్టయితే కంపల్సరీగా ఆకు మీద ఏముందంటే నీటి బిందువుల రూపంలో ఇట్లా ఉంటదండి. రైతులు మందు పవర్‌ని పెంచడం వల్ల అర్థందా? మందు పవర్‌ని పెంచడం వల్ల ఆ మందు పవర్ బాగా పెరిగి ఏం చేస్తాయంటే ఫస్ట్ మన ఆకులనేది యెల్లో కలర్‌కొస్తాయి. తర్వాత ఆటోమేటిక్‌గా ఏమవుతుంది సార్ అంటే మొత్తం డ్రాప్ అయిపోతాయి. ఆకులు మొత్తం రాలిపోతాయండి. మరి ఆకు మొత్తం రాలిపోతే ఏం జరుగుతుంది సార్ అంటే, మళ్ళీ అదే క్రాప్ మళ్ళీ అదే విధంగా పైరుని తయారు చేయాలంటే రైతుకి దాదాపు 15 రోజులు టైం పడుతుంది. ఒక కాపు అనేది డ్రాప్ అయినట్టే. ఒక కాపు డ్రాప్ అయినట్టేనండి. మరి అట్లా ఉండకుండా ఉండాలంటే కంపల్సరీగా మీరు ఇచ్చి అగ్రి చేయాలనుకుంటున్నారు.
ఎవరున్నారో అగ్రి నేను చేస్తాను సార్, నేను ప్రమోట్ చేస్తాను అనుకున్నోళ్ళు ఈ అగ్రి 82 వాడిచ్చే విధానం గాని, దాని డోస్ జాగ్రత్తగా చెప్పండి. డోసే మెయిన్. అగ్రి 82 అనేది డోస్ అనేది అర్థమైందనుకుంటా నేను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఆ పైరనేది ఏ పైరైనా కంపల్సరీగా 30 రోజుల లోపు ఉన్నప్పుడు ట్యాంకీకొచ్చేలకి ఎంత వాడాలంటే 5 ఎంఎల్ వాడాలి. 30 రోజుల పైనుంటే ట్యాంకీకి 20 లీటర్ గన్‌కొచ్చేలకి ఎంత వాడాలి సార్ అంటే 10 ఎంఎల్ వాడాలి. కలుపు మందుల్లో 20 లీటర్ గన్‌కొచ్చేలకి ఎంత వాడాలి సార్ అంటే 15-20 ఎంఎల్ వాడుకోవచ్చు. 15-20 ఎంఎల్ వాడుకోవచ్చు. మరి 15 లీటర్ల ట్యాంకీకి ఎంత వాడాలి సార్ అంటే 10-15 ఎంఎల్ వాడాలి. 10-15 ఎంఎల్ గడ్డి అంటే మనకు 20 లీటర్ గన్ ఉంటది చిన్నది. ఓకే అండి. దాంట్లో 10-15 ఎంఎల్ వాడుకోవాలి. ఇంకోటి బలం కట్టలో ఎంత వాడాలి సార్ అంటే ఎకరానికి 150-200 ఎంఎల్ వాడాలి. ఇరిగేషన్‌లో అంటే కంపల్సరీగా శుంకరలు అంటే వాటర్‌లో కంపల్సరీ డిప్పింగ్ ఇస్తారు. డిప్పింగ్‌లో ఎంత వాడాలి సార్ అంటే 150-200 ఎంఎల్ వాడాలి. ఓకే. అర్థమైందనుకుంటా. లేటెస్ ఇదొక్కటి మనము అగ్రి 82 ప్రమోట్ చేసేటప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఒక వండర్‌ఫుల్ అయిన రిజల్ట్ తీయొచ్చండి. వండర్‌ఫుల్ రిజల్ట్ తీయొచ్చు. ఎంత రిజల్ట్ తీయొచ్చంటే అంత బావుంటది. పైరు కూడా సూపర్‌గా ఉంటది. రైతు యొక్క పెట్టుబడిని కూడా 100% తగ్గించొచ్చు. దిగుబడి కూడా బాగా వస్తది. బట్ ఈ ప్రొడక్ట్ అర్థమైందనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్ట్‌కెళ్తున్నాను. ఏమన్నా డౌట్ ఉంటే రాసుకోండి. లాస్ట్‌లో మీకొచ్చేలకి మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. స్లోగా చెబుతున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొడక్ట్. ఈ మన ప్రొడక్ట్స్ మీకు తెలుసు మార్కెట్‌లో ఎంత రేట్ ఉన్నాయనేది కంపల్సరీగా మీరుకొచ్చేలకి ఏమేం బాటిల్ ఉన్నాయంటే దీంట్లో వచ్చేలకి గాలం దొరుకుతుంది. 5 లీటర్ల గాలం దొరుకుతుంది. హాఫ్ లీటర్ దొరుకుతుంది. 100 ఎంఎల్ సెట్‌గా 100 ఎంఎల్ 3 బాటిల్ 100 ఎంఎల్ 100 ఎంఎల్ మొత్తం 300 ఎంఎల్ దొరుకుతుంది. ఇది ఆటోమేటిక్‌గా లీటర్స్ మీరెళ్ళినప్పుడు చూపిస్తారు కాబట్టి మార్కెట్‌లో వచ్చేలకి మన వెస్టేజ్ స్టాక్ పాయింట్‌లో చూపిస్తారు. నో ప్రాబ్లమ్. మనకొచ్చేలకి ఇక్కడ 5 లీటర్ల క్యాన్ దొరుకుతుంది. హాఫ్ లీటర్ దొరుకుతుంది. అండ్ 100 ఎంఎల్ 3 బాటిల్ ఒక సెట్‌గా ఉంటది. ఓకే అండి.